కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు నేతలు. రేపే నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఎవరికి వారుగా నామినేషన్ వేస్తున్నారు. నిన్న వెలిచాల రాజేందర్ నామినేషన్ వేయగా ఇవాళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. ప్రవీణ్ రెడ్డి అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల్ని అందజేశారు. ప్రవీణ్ రెడ్డికే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గం నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి నామినేషన్ ఈరోజు మరి దాఖలు చేయడం జరుగుతుంది. ఇటు నామినేషన్ కూడా మరి అధిష్టాన సూచన మేరకే మేము కూడా మరి వారి నామినేషన్ తీసుకురావడం జరిగింది, వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కరీంనగర్ 7 సెగ్మెంట్లలో కూడా మరి మాకుండే అంటే ప్రజాదరణ మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ మరి గతంలో కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజు మరి తెలంగాణ మూవ్మెంట్ ఉన్న రోజులలో కూడా మరి దాదాపు 600 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత 2018లో కూడా ఇన్ఛార్జిగా ఉండి కూడా మరి ఆ రోజు కూడా పార్టీ ఆదేశానుసారం గడప గడపకు కూడా మరి 120 గ్రామాలను కూడా తిరగడం జరిగింది.